మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సీనియర్ తెలుగు నటి జయప్రద గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి నటించడమే జయప్రదకు తెలుసు. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఇది మన సొంత విషయం. ఆఫీసు ఫైల్ మన సొంతం కావు. సాయంత్రంలోగా లెటర్స్ అన్ని టైప్ అయిపోవాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. తెరపై ఆమె కనపడినప్పుడు పాత్ర కనపడుతుంది కానీ నటి కనిపించదు. ఏపీలోని రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. బాల్యంలో డాక్టర్ కావాలని అనుకున్న జయప్రదకు సినిమాలంటే కూడా ఆసక్తి ఉండేది. 1976 సంవత్సరంలో భూమి కోసం అనే సినిమా ద్వారా జయప్రద టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆమెను చూడగానే ఒక అంతులేని కథ, సిరిసిరిమూవ, సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. అంతేకాకుండా అడవిరాముడు, ఊరికి మొనగాడు లాంటి మాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సీతా కళ్యాణం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం లాంటి పౌరాణిక పాత్రల్లో సీత, పద్మావతిగా ప్రేక్షక అభిమానం పొందింది. ఏమిటి ఘోర రూపం? సవతుల తగువు తీర్చలేక శిలారూపం దాల్చారా? బదులు చెప్పలేక పాషాణమైపోయారా? ప్రభు, నన్నేం చేసిపోయారు? సింహాసనం, రాజపుత్ర రహస్యం వంటి జానపద చిత్రాల్లో రాజకుమారిగా అభిమానుల మందారమాలలో అందుకుంది. నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన జయప్రద సమాజ్వాదీ పార్టీ తరపున రాంపూర్ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం తొలుత టీడీపీతో మొదలైంది. అనంతరం సమాజ్వాద్ పార్టీలో చేరి ఆమె రాంపూర్ లోక్సభ సభ్యురాలిగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు జయప్రద మంచి నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన సినిమాలు వాణిజ్యపరంగా విజయవంతం కావటమే కాక పరిశ్రమలో లెక్కలేనన్ని అవార్డులు తెచ్చిపెట్టాయి. దాదాపు 2 దశాబ్దాల సినీ కెరీర్లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మలయాళం మరియు మరాఠీ భాషల్లో ఆమె 200 పైచిలుకు చిత్రాల్లో నటించారు.